బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక మరి ఆయన అయితే ప్రస్తుతం ఆయన కోర్టుకు హాజరు కావాల్సినటువంటి సన్నివేశం ఏర్పడింది. అసలు వాస్తవానికి వ్యక్తిగతంగా ఆయన నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాలట శుక్రవారం రోజున. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈ కార్ రేసు వ్యవహారంలో ఆయన ఈ విధంగా కోర్టుకు హాజరు కావాలి. అయితే ఇప్పుడు ఈ కార్ రేసు వ్యవహారం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత దుమారం లేపుతుందో మనందరికీ తెలిసిన విషయమే. సో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం పైన కేటీఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ మాట్లాడడం కోసం మనతో ప్రస్తుతం అయితే ఇక మరి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి కృష్ణతేజ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. హలో సార్, నమస్కారం అండి. సార్, ఇప్పుడు కేటీఆర్ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన ఈ కార్ రేస్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ అంశంలో ఇప్పుడు ఆయన అయితే మరి శుక్రవారం రోజు ప్రత్యేకమైనటువంటి ఏసీబీ కోర్టుకు హాజరు కావాల్సి వస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఆయన వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు ఇంత దూరం రావడానికి ప్రధానంగా అసలు ఏం జరిగింది నిజంగా? ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు 2022లో మొదలుపెట్టినాం. దాంట్లో ఏం జరిగింది, హెచ్ఎండిఏ, గవర్నమెంటు, ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఇంకా ప్రమోటర్. అంటే మామూలు భాషలు చెప్పాలంటే గవర్నమెంట్కి, ఫార్ములా ఈ కార్ రేస్కి, ఇంకా గ్రీన్ కోక్లో సంబంధించి ఏస్టెక్ అనే ఇంకో సంబంధించిన సంస్థకి మధ్య ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగింది. ఆ ట్రైపార్టీ అగ్రిమెంట్ జరిగిన తర్వాత ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి ఈ గ్రీన్ కోక్ సంబంధించిన ఏస్జెన్ అనే కంపెనీ వైదొలిగింది. తర్వాత ఏమైందంటే కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వాహకులు వైదొలిగిన తర్వాత ఆ నిర్వహణకైన ఖర్చుని కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో హెచ్ఎండిఏ ద్వారా ప్రమోటర్ కట్టించారు. అదెంత 54 కోట్లు సుమారు. అది ఎట్లా కట్టించినారు, ఫారెన్ కరెన్సీలో ఆర్బీఐ పర్మిషన్ లేకుండా మౌఖికంగా చేయమన్నారు. ఇది ఎవరో కాదు, ఆ రోజు దానకిషోర్ గారు ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో హెచ్ఎండిఏ సెక్రటరీగా, ఆయన ఇచ్చిన ప్రైవేట్ కంప్లైంట్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో ఈ డిస్ప్యూట్ ఏమని మీరు నన్ను అడగచ్చు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఎప్పుడైనా మనం ఫారెన్ కరెన్సీ విదేశం నుంచి బయటికి కరెన్సీ తరలియాలంటే ఫారెన్ ఆర్బీఐ పర్మిషన్ తప్పనిసరి, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రకారం తప్పు అవుతుంది. ఇంకోటి ఏదైనా నిధులు మరలించాలంటే క్యాబినెట్ అప్రూవల్ అయినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ అయినా మ్యాండేటరీ. ఇవేమీ లేకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా ఆనాడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు కేవలం మౌఖిక ఆదేశాలతో ఇవి ముందుకెళ్ళినాయి. ఇవి ఎవరో కదా ఆ సెక్రటరీ గారు చెప్పినారు. ఇది ఇక్కడ అగ్రిమెంట్. దీనికి ఏం జరిగింది, గవర్నమెంట్ ఇక్కడ ప్రమోటర్కి డబ్బు తరలించడం ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ ఇక్కడ ఒక మామూలు ఒక ప్రైవేట్ కంపెనీకి యాక్ట్ ఇక్కడ నటించింది. హెచ్ఎండిఎస్కి భారీ ఎత్తున పనులను తరలించడంలో హెచ్ఎండిఏ ప్రభుత్వ ఖజానాని భారీ ఎత్తున కేటీఆర్ మన అన్యాయాలకు ఖర్చు పెట్టినారు. ఇది ప్రైమరీ అలిగేషన్ ఛార్జ్షీట్లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందని క్వశ్చన్. రేపు కేటీఆర్ అరెస్ట్ కావడం పక్కా, జైలుకి వెళ్ళడం పక్కా, పాదయాత్ర ముందు రెస్ట్ తీసుకోవాలనుకోవడం పక్కా. ఎందుకు అని మీరు అడగచ్చు. ఇన్ని రోజులు లేదు. రేపు కేటీఆర్ గారు నాంపల్లి కోర్టు వెళ్తుంది కూడా. ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత బాండులు సమర్థించడానికి కేటీఆర్ గారు రేపు కోర్టుకు పోవాలా. బాండులు సమర్థిస్తే వీసా హ్యాండ్ ఓవర్ చేయాలా. అందుకే మీరు గమనించండి, కేటీఆర్ గారు ప్రతి మూమెంట్ ఈడీ కేసు వస్తుంది ఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వస్తుంది, ఢిల్లీలో ఏదో వినతి పత్రం ఇస్తా అని పోతాడు. ఒక ఎంపీ ఉండరు కానీ పోతారు. అన్నీ చేయలేని రోజులన్నా పోలేదు. ఏమి చేయలేనప్పుడు ఒక దరఖాస్తు అనే పేరు మీద ఢిల్లీ పోతాడు. దానికి అనుకున్న వాళ్ళ ఎమ్మెల్యేల వ్యవహార శైలి చూడండి. మల్లారెడ్డి గారు ఫార్ములా ఈ కార్ రేస్ వస్తుంది అన్నప్పుడే ప్రధానమంత్రి గారు కలుస్తారు, లీక్ అయిన మన వార్తలు బయటకు వస్తాయి. ఇవన్నీ మీరు చూడండి. రేపు కేటీఆర్ జైలుకి వెళ్ళడం పక్కా, రెస్ట్ తీసుకోవాల్సింది పక్క. బీఆర్ఎస్ నిజంగా కవిత గారు చెప్పినట్టు కాలగర్భం కలిసిపోవడం పక్క. సో కేటీఆర్ పక్కా అని చెప్పేసి మీరు అంటున్నారు. కేటీఆర్ పక్కా అరెస్ట్ అవుతారని చెప్పేసి, పక్కా అరెస్ట్ అవుతారు అని చెప్పాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఏవో ఒక ఆధారాలు బయటపడాలి క్లియర్ కట్గా. లేదు కోర్టు రేపు వెలువరిచే తీర్పు ఆధారంగానన్నా ఆ విషయం మనకు తెలుస్తుంది. కానీ ఇవేవీ లేకుండా కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు సార్? ఆ రోజు ఉన్న అధికారి దానకిషోర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉంది. ఎస్టాబ్లిష్ ఏమైందంటే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ప్రమోట్ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్కి 54 కోట్లు ఏ క్యాబినెట్లో పెట్టకుండా, ఏ పర్మిషన్ లేకుండా మౌఖిక ఆదేశాలతో డబ్బులు తరలించినారు. రెండోది, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా విదేశాలకి ఫారెన్ కరెన్సీ రూపంలో తరలించినారు. మూడోది, కట్టాల్సిన వివిధ ట్యాక్సులు కూడా ఎగ్గొట్టినారని. ఈ మూడే మన బేసు. మూడు అవునా కాదా అనే మనకి వారికి కూడా ఎవరు సమాధానం చెప్పారు. దాటి వేసే డోర్ అని అటెన్షన్ డైవర్షన్ తప్ప ఏం జరగదు. కాబట్టి రేపు బాండ్ సమర్పించడం పక్కా, వీసా హ్యాండ్ ఓవర్ చేయడం పక్కా ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో.
తర్వాత మీరు చూస్తారు ఏం జరుగుతుంది. అందుకే అంటున్నాను కదా, అరెస్ట్ పక్క రెస్ట్ పక్క. సో అంటే ఇప్పుడు వస్తున్నటువంటి వదంతులు ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్ రేస్ వ్యవహారం విపరీతంగా బయటపడతా ఉంది. దీనికి సంబంధించి ఈ న్యూస్ ఎక్కువ హల్చల్ చేస్తూ ఉంది. అంటే ఇంటెన్షనల్గానే కాంగ్రెస్ అయితే కేటీఆర్ను టార్గెట్ చేసింది. ఎందుకంటే ప్రతిపక్షంలో బలమైనటువంటి ఆ బీఆర్ఎస్లో బలంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి కేటీఆరే. మరి ఆ కేటీఆర్ను కొమ్ములు ఇరిస్తే ఇక పార్టీ పని అయిపోతే సమూలంగా అన్న కోణంలోనే కాంగ్రెస్ ముందుకు అడుగు వేస్తుంది, ఈ విధంగా చేస్తుంది అన్నట్టు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానికి మీ సమాధానం? రాధాకృష్ణ గారు, బీఆర్ఎస్ కథం పట్టించాలా అంటే ఫార్ములా ఈ కర్రేసో లేకపోతే కాళేశ్వరం అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు కరప్టెడ్ అని. ఇక్కడ మనకి ప్రైమరీ ఫార్ములా ఈ కర్రేస్ అని ట్రైలర్ వీళ్ళు చేసిన దానికి. రాబోయే సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది చూస్తే రేవంత్ చూపించారాక మేము మాట్లాడకూడదు. ఎందుకంటే ఫార్ములా ఈ కర్రేస్ అమౌంట్ చిన్నగా కనిపిస్తుంది, కానీ వ్యక్తులు చేసిన పనులు వ్యక్తులు ఏ రకంగా తీసుకొచ్చినారు అనేది మీరు చూస్తే బిత్తరబోతారు. అంతే టైమింగ్, ఏ వ్యక్తి ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఏ వ్యక్తి ఎప్పుడు ఎట్లా తప్పు చేయొచ్చు, ఏ వ్యక్తి గవర్నమెంట్ ఎలా వాడుకోవచ్చు, వ్యవస్థను ఎలా అతలాకృతం చేయొచ్చు, ఈ ఉదాహరణే తెలంగాణ సమాజం గమనించాలనే ముఖ్యమంత్రి గారు దీనికి ఇంతగానో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఏసీబీని నిజంగా మురుకులు పరుగులు పెట్టిస్తున్నారు ఈ ఫార్ములా ఈ కార్ కేసు గురించి. ఓకే, కేటీఆర్ ఏమంటున్నారంటే ఈ కార్ రేస్ కాదు, ఈ కార్ రేస్ కాదు, ఇది లొటపీస్ కేసు అని అంటుండు. లొటపీస్ కేసు అని అంటే దీనికి మరి మీ సమాధానం? ఈ లొట్టపీస్ కేసు అనే దానికంటే కేటీఆర్ గారు నిజంగా లొట్టపీస్ కేసు అన్నప్పుడు ప్రతిసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు అటెన్షన్ డైవర్షన్ చేయడానికి ప్రతిసారి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు ఖండిస్తున్నారు, ఎందుకు హరీష్ రావు గారి కేసు పైన మాట్లాడరు, ఎందుకు సాక్షాత్తు ప్రతిపక్ష నేత వాళ్ళ తండ్రి అయిన కేసీఆర్ గారు ఒక్కసారి కూడా దీన్ని ఖండించలేదు. ఇది లొట్టపీస్ కేసు అంటే నువ్వు మౌఖిక ఆదేశాలు ఇచ్చాడేమో నిజం కాదా, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా నిధులు మరలించమనడం నిజం కాదా, అగ్రిమెంట్ లేకపోయినా ఇన్వాయిస్లు రేస్ అయితే ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు నిధులు మరలించడం నిజం కాదా, ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ సమాజానికి ఒరిగిందని బిల్డప్లు ఇచ్చి బ్రిడ్జిలు కట్టి అన్ని చేసినావు, ట్యాంక్ బండ్ పైన హంగువార్ పడలు చేసినావు, ఎంత వచ్చింది దానిపైన యాడ్ రూపంలో కానీ ఖర్చు రూపం కానీ ఏం చెప్పగలుగుతారు? ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తి వ్యవస్థను ఏ రకంగా వాడుకోవచ్చో, ఓ వ్యక్తి ఇక్కడ ఏదో జరిగిపోతున్న హడావిడి ఎట్లా సృష్టించచ్చో తెలంగాణ సమాజానికి ఎస్పెషల్ యువతకు తెలియాలనే రేవంత్ అన్న దీన్ని ఆ కృతనిశ్చయంతో కోట్ల మంది ప్రూవ్ చేయడానికి ఇది ముందు పెట్టడం జరిగింది. కోర్టులు కూడా రేపు ఏసీబీ కానీ సెంట్రల్ ఈడీ కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్లియర్గా కేటీఆర్ గారు అట్రాక్ట్ అయినారు. అందుకే ఆయన చూడండి మూవ్మెంట్ కూడా ఎప్పుడు కూడా ఆయన బీజేపీతోని అంటగాగుతున్నారు. ఫార్ములా రేస్ వచ్చినప్పటి నుంచి దానికి అనుకూలంగానే ఆయన డైరెక్షన్స్ చూడండి. ఆయన ఎంపీ ఎలక్షన్లో కానీ మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ కానీ ఆయన ఫైట్ అంతా వచ్చి పర్సనల్గా రేవంత్ అన్నతో పోతున్నారు తప్ప ఎక్కడ కూడా బీజేపీతో ఫైట్ అనేది లేదు. ఇది మా ఒక్క ఓవర్ అది అనాలిసిస్. ఎందుకంటే దీనికక్క ఎక్కువ నేను మాట్లాడితే కోర్టులను ప్రభావితం చేసినట్టు అవుతుంది. ఒకటే ఫైనల్గా చెప్తా, కేటీఆర్ అరెస్ట్ కావడం పక్క, పాదయాత్ర కంటే ముందు రెస్ట్ తీసుకోవాల్సింది ఇంకా పక్క. సో ఇక్కడ కేటీఆర్ ఏమంటారు, మీరు ఇందాక అన్నట్టు ఈ కార్ రేస్ వ్యవహారము మన తెలంగాణలో అవసరం అన్న కోణంలో ఒక డైలాగ్ ఇచ్చింది. నిజంగానే అంటే ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ ఏమంటున్నాడంటే రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయంగా తీసుకోవాలి అని నా ఉద్దేశం, అందుకే నేను దీన్ని తీసుకురావడం జరిగింది, కానీ కావాలని కాంగ్రెస్ నా మీద ఇట్లా కుట్ర చేస్తుందని అంటున్నాడు కేటీఆర్. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ గురించి డిసిషన్ జరిగింది ఇప్పుడు 2022. దీని గురించి ఎంతమంది ఆ టెండర్లో భాగస్వామ్యులయ్యారో చెప్పగలుగుతారా కేటీఆర్ గారు? ఆ టెండర్ నామినేషన్ జరిగిందా, బిడ్డింగ్ జరిగిందా చెప్పగలుగుతారా కేటీఆర్ గారు? అసలు దాని తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒరిగింది ఏంటి చెప్పగలుగుతారా కేటీఆర్ గారు? తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల నిజంగా ఎంతమంది ప్రమోటర్స్ వచ్చినారు తెలంగాణకి, డెఫినెట్ ఎన్ని యాడ్స్ వచ్చినాయి చెప్పగలుగుతారా కేటీఆర్ గారు? జస్ట్ వాళ్ళ అన్యాయాలకి ఒక బిజినెస్ కట్టబెట్టాలా, తెలంగాణలో ఒక బిజినెస్ చేసుకోవడానికి వాళ్ళ అన్యాయాలకి ఒక ప్రదేశం కల్పించాలని చెప్పి ఇక్కడి నుంచి డబ్బులు అక్కడికి ఎట్లా పంపించాలో, అక్కడి నుంచి డబ్బులు ఇక్కడికి ఎట్లా మళ్ళీ డైవర్ట్ చేయాలో, ఇంత క్లియర్ కట్ చైన్ రియాక్షన్ ఎలా చేయాలో చూపిస్తుందే ఈ ఫార్ములా ఈ కార్ రేస్. అందుకే తెలంగాణ సమాజానికి అర్థం కావాలి ట్రైలర్ అంటే ఏంటిది, ఎన్కుళ్ళ కాళేశ్వరం ఏం చేసినారు ఇది ట్రైలర్ లాగానే అనేది తెలంగాణ సమాజం అర్థం చేసుకున్న రోజు ఇంకో జెన్జీ ఉద్యమం తెలంగాణ యూనివర్సిటీ నుంచి మొదలవుతుంది. కల్వకుంట కుటుంబం గడ్డీలు బద్దల కొట్టేరాకపోతుంది. ఈ విచారణలో కేటీఆర్ తప్పు చేసిండని బయటపడింది అనుకుందాం. బయటపడితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇక మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అరెస్టుకి చర్యలు తీసుకుంటుందా? కేటీఆర్ అరెస్ట్ అనేది పక్క, రెస్ట్ తీసుకోవడం పాదయాత్ర కంటే ముందు అనేది పక్క. అది రేపు కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా మీరు చూస్తారు. ఓకే,
ఈ విచారణలో కేటీఆర్ ఏమి అసలు ఆరోపణలు బయట వాళ్ళేవు, ఆయన ఏం తప్పు చేయలేడు, నిజాయితీ పరుడని నిరూపించుకున్నాడు, అప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నాది ఒకటే మాట, కేటీఆర్ గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టమనండి, నీ సత్య హరిశ్చంద్రుడిని నేను కడిగిన ముత్యాన్ని అని చెప్పమనండి, చెప్తున్నాడు కదా, సరిపోతుంది. చెప్తున్నా కాదు, చెప్పమనండి. ప్రెస్ మీట్ రేపు నిజంగా నిరూపితం కాకపోతే ఏ ముక్కు నేలకు రస తెలంగాణ సమాజాన్ని చెప్పమనండి. అంతే, నేను సత్య హరిశ్చంద్రుడిని కడిగిన ముత్యాన్ని 2 పదాలు తెలంగాణ సమాజానికి కేటీఆర్ గారిని చెప్పమన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో, ఏది ఈ కార్ రేస్ వ్యవహారం ఉందో, ఈ కాళేశ్వరం వ్యవహారం, ఇన్ని జరుగుతూ ఉన్నాయి. ఇన్నిట్లలో కూడా ప్రభుత్వము ఉత్తార్భాటమే చేస్తుంది కానీ ఎవరిని కూడా అరెస్ట్ చేయిస్తలేదు అన్నది ఒకటి కూడా వదంతో బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ ఎవరు చేయాలండి? మనం చేస్తామా? అరెస్ట్ ఎవరు చేస్తారు? మనం చేయం కదా. ప్రభుత్వం రావాలా? ఏసీబీ, ఈడీ. ఏసీబీ అయితే రాష్ట్ర పరిధిలోకి వస్తుంది, ఈడీ సెంటర్. 2 సఖ్యతగా కోర్టు పరిధి నుంచి ఆర్డర్ ఉంటేనే కదా ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఇచ్చి డెఫినెట్ అరెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడే లిక్కర్ స్కామ్ తీసుకోండి, ఇంకో స్కామ్ తీసుకోండి, ఏదైనా సరే ఇవాళ కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీలు జరపటం లేదనే కదా మనం ఇక్కడ ఏసీపీతో మొదలు పెడితే వాళ్ళు ఈడీ వచ్చి అటాచ్ చేసుకుంది. ఫార్ములా ఇక్కర్ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మీకు తెలిసిందే, కేసీఆర్ గారు విచారణ రమ్మను తెలంగాణ భవన్లో మొత్తం ఏదో జరిగిపోతుందంటూ అందరు నాయకులు జమ అయిపోయి నిజంగా ఎట్లా అంటే మీడియా అటెన్షన్ డ్రా చేయడానికి గేట్లు బద్దలు కొట్టుకుని మరి పోలీసుతో ఏ రకంగా బాహాటం దిగినారో మీరు చూసినారు. కాబట్టి ఇట్లా బాహాటం కోర్టు అరెస్ట్ చేయనప్పుడే వీళ్ళని అరెస్ట్ చేస్తేనే తెలంగాణ సమాజం విద్యార్థులు కూడా అర్థం చేసుకుంటారు. వీళ్ళు నమ్ముకున్న సెంటిమెంట్ రాజకీయాలే చరమగీతం బారుతారు. మొత్తానికి ఈ కార్ రేస్ వ్యవహారము కేటీఆర్ రాజకీయ భవిష్యత్తును ఎట్లా డిసైడ్ చేయొచ్చు అంటారు? అంటే రేపు ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంట? నేను లాస్ట్కి ఒకటే హ్యాష్ ట్యాగ్, కేటీఆర్ బీజేపీ, బీజేపీ కేటీఆర్, అంతే. ఇదే నా హ్యాష్ ట్యాగ్. ఇది మీరు అనలైజ్ చేసుకుని చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమంటుందంటే నెక్స్ట్ బీఆర్ఎస్ఏ వస్తుంది అన్న కోణంలో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే నెక్స్ట్ కూడా మళ్ళీ నేనే సీఎం అవుతా, మళ్ళీ నేనే గద్దె మీద కూర్చుంటా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ జనాలు ఏమనుకుంటా ఉన్నారంటే ఎవరైతే హెచ్చులకు పోయిన వాళ్ళు ఉన్నారో ఇంతకుముందు గతంలో హెచ్చులకు పోయిన వాళ్ళు అందరూ కూడా పడిపోయిన వాళ్ళే ఉన్నారు, ఎవరు కూడా మళ్ళీ సీఎం కాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్నే తీసుకో, ఇక నేనే మళ్ళీ కూడా సీఎం అయితే అని చెప్పేసి చెప్పుకున్నాడు, 3వ సారి కూడా నేనే సీఎం అది అని. తర్వాత ఏమైంది, జనాలు తిప్పికొట్టిరు, మూలకు కూస్తున్నాడు, ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇట్లా హెచ్చులకు పోతే బెడిసి కొడుతుంది అనేటువంటి ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. దానికి మీ సమాధానం? రేవంత్ అని ఎప్పుడు హెచ్చులో పోడండి. రేవంత్ అని ఉన్నది మాట్లాడతారు. ఫోన్ ట్యాపింగ్ లో నువ్వు ఏం మాట్లాడినా, ఎవరెవరితో మాట్లాడినా, ఎవరెవరి పైన ఏం ఎట్లా చేసినావు, ఎవరెవరు ఏంటో చెప్తే తెలంగాణ సమాజంలో నువ్వు తిరగగలుగుతావా? ఇదే యువత ఏ యూనివర్సిటీలు విద్యార్థులను ముందు పెట్టి నువ్వు ఉద్యమాల కోసం మాట్లాడుతున్నావు, ఆ యువత ముందు నిజంగా ముఖం చూపించగలుగుతావా? ఇదే ఫార్ములా ఈ కార్ రేసు ఎందుకు గట్టబెట్టినావు, తెలంగాణ రేపటి రోజు బయటకు వస్తే తిరగలుగుతావా? కాళేశ్వరంలో కాంట్రాక్టర్ ఏ పనుల రూపంలో ఎక్కడి నుంచి నీకు నిధులు ఇచ్చినారో అన్ని చూపిస్తే మాట్లాడగలుగుతావా? హెచ్చులో పోవడం కాదు, ఫ్యాక్ట్స్ మీద మాట్లాడుతాం. మీరు రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చినప్పుడు కూడా ఒకటే మాట, మీరు నేను చేస్తాను ఎప్పుడు నిత్యం ప్రజలు తిరుగుతున్నాడో మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజల్లో నిజంగా 2వ పర్యాయం ఎన్నిసార్లు ప్రజలకు వచ్చినాడు ఏం చెప్పగలుగుతారు మీరు? ఏ రోజు కూడా హంగు ఆర్భాటాలు, ఆ రోజు అయితే ముఖ్యమంత్రి అనే వ్యక్తి నువ్వు ముఖ్యమంత్రిగా, ఆ రోజు నీ తండ్రి ముఖ్యమంత్రిగా చెప్పగలుగుతావా? నువ్వు ఆ రోజు పేరుకి నీ తండ్రి కానీ మొత్తం వ్యవస్థ అంతా నీ చేతిలో ఉంది. ఈ ఫార్ములా ఈ కార్ రేసే ఎగ్జాంపుల్. క్యాబినెట్లో ఒక మంత్రి పెట్టకుండా డబ్బులు మరలిచ్చేమని మౌఖిక ఆదేశం చెప్పడం ఏంటిది? ఆ రోజు సెక్రటరీ మరలిచ్చేసేయడం ఏంటిది? దాని ముఖ్యమంత్రి గారు ఏమనకుండా కామ్గా ఉండడం ఏంటిది? అంటే అల్లుడికి ఒక న్యాయం, హరీష్ రావు గారినేమో తొలగించేస్తావు ఇరిగేషన్ శాఖ నుంచి కరప్షన్ అని, కొడుకు వచ్చేసరికేమో నువ్వు మౌఖిక ఆదేశాలు జారీ చేసి నిజంగా మారిన నిధులు మరలిస్తున్నాను తెలిసి కూడా ఆపవు. అంటే ఇది ఇంటెలిజెన్స్ నీ చేతులు, అన్ని నీ చేతులు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక తండ్రి ఒక కొడుకుని ఎట్లా కాపాడుతాడో తెలుసుకోవాలనేదే మా తపన. తెలంగాణ సమాజం కూడా రేపు రోజు ఇదే అర్థం చేసుకోరు. ఏ తండ్రి అయినా వాళ్ళ కొడుకుని ఎట్లా కాపాడుతాడో ఈ ఫార్ములా ఈ కార్ రేస్ ఒక ఉదంతం. రైట్. అంటే కేటీఆర్ ఈ కార్ రేసు వ్యవహారంలో అయితే కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ కృష్ణతేజ గారు అయితే అందించడం జరిగింది. నిజంగానే ఖచ్చితంగా కేటీఆర్ అయితే 100% రాసిస్తా ఉన్నా కేటీఆర్ అరెస్ట్ అవ్వడం పక్కా అని తెలియజేస్తా ఉన్నాడు. చూడాలి మరి ఈ వ్యవహారంలో నిజంగా కోర్టు ఎలాంటి తీర్పు వెలువరుస్తుంది, ఆ తీర్పు తర్వాత నిజంగా కేటీఆర్ అరెస్ట్ అవుతారా లేదా అనేది మాత్రం ఇక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగానే మారిందని చెప్పాలి.